హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ ఫ్యామిలీ. ఈరోజు మనం మాఘపురాణం 4వ అధ్యాయం విందాం. అది సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలు విని, స్వామి, మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, అదే సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతము నెరుగా కోరుచున్నాను. దయ ఉంచి దానిని వివరింపుడని కోరగా శివుడు ఇట్లా పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించడచే భయపడి ఆమెతో వ్యభిచారించితనని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ మధ్య చదువుకొనుటప్పుడు సమిధలు ఉన్నగు వానికే అడవికి మీ ఆజ్ఞచే పోతుని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూడకుండానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశంన నన్ను తన కోరిక తీర్పవలసిందిగా బలవంత పెట్టింది. నేను అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా నాత్మహత్య చేసుకుందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు? నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూడుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా వచ్చి కౌగలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన దోహము వల్ల నేను పాపమును పొందితిని. దయవుంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపోడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు వినిన సుదేవుడు కొంతసేపు విచారించినట్లు ఉండి ఆ తరువాత ఇట్లా పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచూ ఉన్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరించుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములలో ఒక చోట దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేసిన అతడు విశ్రమింపదలిచి అతడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్న వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆసరస్థీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. ఇప్పుడును వారికి నమస్కరించి, మీరు చేయి వ్రతమెట్టది దయవుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవమును? దయవుంచి చెప్పండని అడిగెను. వీని ప్రార్థన వినివారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడు అడిగిన విషయం వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాని యందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతకాలము స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యములు చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘస్నానమును మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానుదులే అగురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టున తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము సంపరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపాన లోలుడు అనిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భోజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవమును, వివాహాది శుభకార్యములు పాడు చేయవాడు,
తల్లిదండ్రులను ద్వేషించువాడు. వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించవచ్చు ఈ పాపుల బుద్ధులు మారి పారిశుద్ధులై పుణ్యములను పొందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళముతో మాధవుణ్ణి అర్చించి వాని పుణ్యము మితిలేనిది సుమ. వృత్తాంతమున వ్రతమును చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతమాచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసినా సర్వపాపలు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నవి. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రమునకు హితము పలికిరి. సుమిత్రుడు వారి మాట ప్రకారం మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆచరించెను. అతడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శీతోష్ణములు దుస్సహతను సంభవించుచు నిశ్చల చిత్తముతో న్యాస గ్రన్యస్థ దృష్టియై శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదాపద్మ విభూషిత చతుర్బాహునిగను కౌస్తుభ మాలాలంకృతునిగను పీతాంబరునిగను హార కిరీటాది మండితునిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనస్సు అతనిపై లగ్నముగా ఉంచి తపించుచుండెను. నిశ్చలమైన అతని తప తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరాలు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యముచే కేవల ప్రాయశ్చిత్తమునిగాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించుచు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠము చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టి వైకుంఠమునందు ఉందురు. ఛందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను. 4వ అధ్యాయం సమాప్తం.